ఛానల్లో అన్ని రకాల వీడియోస్ షార్ట్స్ పెట్టొచ్చా అంటే మిక్స్డ్ కంటెంట్ పెట్టొచ్చా షార్ట్స్లో అనేసి అడుగుతున్నారు. షార్ట్స్లో అయినా లాంగ్ వీడియోస్లో అయినా మిక్స్డ్ కంటెంట్తో ఒకటే ప్రాబ్లం అండి. ఎప్పుడైనా సరే మీరు షార్ట్స్లో పెడుతున్నారు ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, కుకింగ్ లేదా ఎడ్యుకేషన్ రిలేటెడ్, సో ఇట్లా అన్నీ కలిపి పెట్టేస్తున్నారు. సో ఇప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, వాళ్ళు అవే ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ వీడియోస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎవరైనా సరే సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు మన ఒక కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వాళ్ళు అదే కంటెంట్ చూస్తారు తప్ప మీరు వేరే కంటెంట్ పోస్ట్ చేసినా చూసే ఛాన్స్ ఉండదు కదా. సో అట్లా ఎప్పుడైనా మీరు మీ ఛానల్ని మీ ఇష్టం, మీరు ఏదైనా పోస్ట్ చేసుకోవచ్చు, కానీ వ్యూస్ రావాలి కదా మనకు. తర్వాత కూడా వ్యూస్ రావాలంటే ఒకటే కంటెంట్ పైన ఫోకస్ చేసుకోవడం బెటర్. ఈవెన్ మీరు షార్ట్సే కానీ సింపుల్గా తీసుకోవద్దు, ఎందుకంటే షార్ట్స్లో కూడా మనకు మనీ వస్తున్నాయి ఇప్పుడు. సో కేర్ఫుల్గా పెట్టాలి, పెట్టే షార్ట్స్ కూడా ఏదో ఒకటి పెడతాం కాదు, మీరు అది కూడా మీరు ఓన్గా క్రియేట్ చేసిన కంటెంటే పెట్టాలి. అండ్ మీ లాంగ్ వీడియోస్లో కూడా మీరు ఒకటే కంటెంట్ పైన ఫోకస్ చేస్తేనే ఛానల్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుందండి. అలా కాకుండా మిక్స్డ్ కంటెంట్ పెట్టేసి ఏది గ్రో అవుతుందో తెలియదు అన్నట్టు ఇక ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది తప్ప మనకేమీ ఉపయోగం ఉండదు. సో మిక్స్డ్ కంటెంట్ కాకుండా మోస్ట్లీ ఒక టైప్ ఆఫ్ రిలేటెడ్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. అంటే పెట్టద్దు అనేది యూట్యూబ్ ఏం చెప్పట్లేదు, బట్ అందులో డిసడ్వాంటేజెస్ ఏంటి మనం చూసుకుని ఛానల్ రన్ చేయాలి కదా. సో అది మిక్స్డ్ కంటెంట్ కాకుండా ఒక కంటెంట్ పెడితే మనకి కొంచెం ఫాస్ట్గా, ఎంతైనా కంపారిటివ్గా ఫాస్ట్ గ్రోత్ అయితే ఉంటుంది.